ప్రచారానికి మిగిలింది ఇక 2 రోజులే. దీంతో ప్రత్యర్థులపై విమర్శల దాడి ముమ్మరం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇక ఇవాళ కృష్ణా జిల్లాలోని తిరువూరు, పామర్రు, పెడన, మచిలీపట్నంలో ప్రచారం చేయనున్నారు చంద్రబాబు. గత 5 ఏళ్లలో తమ ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరిస్తూ మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వరుస బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తూ జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారాయన. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించారు చంద్రబాబు. అమరావతి అభివృద్ధి సాధిస్తే హైదరాబాద్కు ఇబ్బంది కలుగుతుందని కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారాయన. అందుకే జగన్ను గుప్పెట్లో పెట్టుకుని ఏపీని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు బాబు. నిన్న కోడికత్తి పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టాడు. ఏం తమ్ముడు రాజధాని గురించి పెట్టాడా, మాట్లాడా? అమరావతి అవసరం లేదా అంటే నువ్వు గెలుస్తాను అమరావతి మారుస్తావా, లేకుంటే అమరావతి డెవలప్ చేయవా? సమాధానం చెప్పమని మరొకసారి అడుగుతున్నా. ఇక్కడే కేసీఆర్కి కోడికత్తి పార్టీకి లాలూచి. అమరావతి అభివృద్ధి అయితే హైదరాబాద్ ఎత్తిపోతుంది. అందుకే కేసీఆర్ ఆలోచిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డిని బలపరిచి ఇక డబ్బులు ఖర్చు పెట్టి మనం అస్తవ్యస్తం చేసి హైదరాబాద్ని అభివృద్ధి చేసుకుంటూ అమరావతిని అణగదొక్కాలని చూస్తున్నాడు. అది మనం ఉంటే సాధ్యం కాదు. అందుకని జగన్మోహన్ రెడ్డికి నాకు ఇస్తాన్న రిటర్న్ గిఫ్ట్ ఆయన పంపించాడు. ఆ గిఫ్ట్ ఏంటంటే 1000 కోట్ల రూపాయలు. ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేశారని ఆరోపించారు చంద్రబాబు. రాజధానికి నిధులివ్వకపోగా పోలవరానికి అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కాపలాదారు ఢిల్లీలో ఉన్నాడు నరేంద్ర మోడీ. వీళ్ళంతా మోడీ ముఠ, దొంగల ముఠ, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే ముఠ. నేను అడుగుతున్నా, నరేంద్ర మోడీ మనకు అన్యాయం చేశాడా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మన ప్రత్యేక హోదా ఇచ్చాడా? విభజన హామీలు నెరవేర్చాడా? మన రాష్ట్రానికి గౌరవాన్ని ఇచ్చాడా? రాజధానికి ఏమైనా డబ్బులు ఇచ్చాడా? ఆ రోజు ఏమి ఇచ్చాడు తమ్ముళ్ళు? ఏమిచ్చాడు? మట్టి నీళ్లు మన ముఖాన్ని కుట్టడం, అవునా కాదా? ఇక ఇవాళ కృష్ణా జిల్లాలో ప్రచారం చేయనున్నారు చంద్రబాబు. మధ్యాహ్నం 1 గంటకు తిరువూరులోని బోసుబొమ్మ సెంటర్లో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు పామర్లో జరిగే సభలో పాల్గొంటారు బాబు. సాయంత్రం 4:45 పెడనలోని ఆంజనేయస్వామి గుడి సెంటర్లో జరిగే సభలో ప్రసంగిస్తారు ఏపీ సీఎం. సాయంత్రం 6:15 నుంచి 7:15 వరకు మచిలీపట్నం కేసీ సెంటర్ నుంచి బస్టాండ్, రేవతి సెంటర్ మీదుగా కోనేరు సెంటర్ వరకు చంద్రబాబు రోడ్ షో జరుగుతుంది. కోనేరు సెంటర్లో జనాన్ని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడతారు. మొత్తానికి మండిపోతున్న ఎండల్ని సైతం లెక్క చేయకుండా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు చంద్రబాబు. ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడుతూ తమను ఎందుకు గెలిపించాలో వివరిస్తున్నారు ఏపీ సీఎం. 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదంటున్నారు జగన్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రభుత్వ పనితీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు ఆయన. మరోవైపు జగన్ కు అండగా తల్లి విజయమ్మ, సోదరి షర్మిల కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇవాళ కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రచారం చేయనున్నారు జగన్. పావలా వడ్డీ రుణాలను రద్దు చేసిన చంద్రబాబు ఇప్పుడు పసుపు కుంకుమ పేరుతో డ్వాక్రా మహిళలను మోసం చేస్తున్నారని విమర్శిస్తున్నారు జగన్. డ్వాక్రా రుణాలకు భారీగా వడ్డీలు వసూలు చేసి ఇప్పుడు వాళ్లను తానే ఉద్ధరిస్తున్నట్లు చెప్తున్నారని మండిపడుతున్నారు. నిన్న తూర్పుగోదావరి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించిన జగన్ చంద్రబాబు సర్కార్ పనితీరుపై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమగా నిజంగా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు 1 రూపాయి అయినా ఇచ్చాడా అన్నది మీరంతా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్న ప్రశ్న. కారణం ఏంటంటే, ఎందుకంటే ప్రభుత్వం పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఇవ్వాల్సిన 0 వడ్డీ పూర్తిగా ఎగరగొట్టిన పరిస్థితులు కనిపించడం లేదా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ రైతులకు చంద్రబాబు సర్కార్ తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. రైతులకు 5 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా మోసం చేశారన్నారు. చెరుకు రైతులు కష్టాలు చూశాను.
తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని 4 సంవత్సరాలుగా ఊరించారు. ఊరించి చివరికి ఎన్నికలు వచ్చేస్తా ఉన్నాయి కదా అని చెప్పి ఎన్నికలకు 1 సంవత్సరం ముందు తెరిచారు. తెరిచిన తర్వాత కనీసం 2 నెలలు కూడా ఆ ఫ్యాక్టరీని నడపలేదు. రైతులకు ఈ సంవత్సరానికి సంబంధించి చెల్లించాల్సిన బకాయిలు 5 కోట్ల రూపాయలు చెల్లించకుండా ఏ స్థాయిలో వీళ్ళు మోసం చేస్తా ఉన్నారు అని చెప్పి ఆ రోజు మీరు ఆవేదనతో చెప్పిన మాటలు నాకు ఇవాళకి కూడా గుర్తున్నాయి. చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో పోలవరం ప్రాజెక్టు పునాదుల స్థాయి కూడా దాటలేదన్నారు జగన్. వైసీపీ అధికారంలోకి వస్తే 2028 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. రైతన్నకు మేలు చేయాల్సిన ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ పోలవరం ప్రాజెక్టును ఎలా దోచుకోవాలి అన్న ఆరాటంతో పనిచేయిస్తా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు అంచనాల వ్యయాన్ని ఇష్టం వచ్చినట్టుగా పెంచేస్తా ఉన్నారు. ఆ పోలవరం ప్రాజెక్టు పనులలో నామినేషన్ పద్ధతిలో సబ్ కాంట్రాక్టర్లను తీసుకొస్తా ఉన్నారు. రేట్లు ఇష్టం వచ్చినట్టుగా పెంచుతా ఉన్నారు. నామినేషన్ పద్ధతిలో సబ్ కాంట్రాక్టర్లుగా తీసుకొస్తా ఉన్నారు. చివరికి ఆ పోలవరం ప్రాజెక్టు ఏ స్థాయిలో దోచారు అని చెప్పడానికి ఇదే జిల్లాకు చెందిన మంత్రి యనమల రామకృష్ణుడు గారి వియ్యంకుడు అదే పోలవరం ప్రాజెక్టులో సబ్ కాంట్రాక్టర్గా దోచుకుంటా ఉన్న పరిస్థితులు కూడా ఇదే జిల్లాలో కనిపిస్తాయి. శ్రీకాకుళం జిల్లా రాజోల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన షర్మిల ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నిజం చెప్పాలని డిమాండ్ చేశారు. హోదా కోసం జగన్ పోరాడకపోతే బాబు నోట ఆ మాట వచ్చుండేదా అని ప్రశ్నించారామె. బంధులు చేశాడు, రాస్తారోకోలు చేశాడు, యువబేరీలు చేశాడు. ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంతమంది ఎంపీలు బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆ తర్వాత నిరసనగా రాజీనామాలు కూడా చేసి పదవీ త్యాగం కూడా చేశారు. చంద్రబాబు గారు దమ్ముంటే నిజం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఊరూరు తిరిగి ప్రత్యేక హోదా కోసం పోరాడుండకపోతే ఈ రోజు చంద్రబాబు గారి నోట మళ్ళీ ప్రత్యేక హోదా కావాలి అన్న మాట వచ్చుండేదా? ఇవాళ కృష్ణా జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు జగన్. మచిలీపట్నం, ఏలూరు, కాకినాడ రూరల్, కొవ్వూరులో బహిరంగ సభల్లో పాల్గొంటారాయన. అలాగే అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వైసీపీ తరపున ప్రచారం చేయనున్న విజయమ్మ, సింగనమల, పత్తికొండ నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొంటారు. తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ప్రచారం చేయనున్న షర్మిల రాజమండ్రి రూరల్, విశాఖపట్నం నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. మొత్తానికి జగన్తో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న విజయమ్మ, షర్మిల టీడీపీ ప్రభుత్వ తీరుపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. జగన్ను గెలిపిస్తే రాజన్న రాజ్యం వస్తుందని భరోసా